మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఒక ఆడపిల్ల తల్లి ఎన్ని తిట్టినా ఏం మాట్లాడినా పొరపాటును కూడా తీసుకోదు. తండ్రి ఒక చిన్న మాటన్నా చాలా సెన్సిటివ్ అయిపోతుంటుంది. అలాంటి ఆడపిల్ల పెళ్ళయి ఎప్పుడైతే అత్తవారింటికి వెళ్తూ ఉంటుందో అత్తగారు మామగారులు ఆడపడుచులు ఎవరెన్ని మాట్లాడినా కాసేపు బాధపడి వదిలేస్తుందేమో, కానీ మనసు పాడు చేసుకునే అంత దాకైతే కొన్ని సందర్భాల్లో వెళ్ళం మనం, ఏదో మేజర్ అయితే తప్ప. కానీ అదే భర్త విషయానికి వస్తే తెలియకుండానే నొచ్చుకునేలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క మాట తూటాలా అనిపిస్తూ ఉంటుంది. ఈ మనిషే ఇలా మాట్లాడితే సమాజం నన్ను ఇంకెలా మాట్లాడుతుందో, బయటికి వెళ్తే అంటే వీటికి సంబంధించి ఇంకెలా చూస్తుందో అన్నదానికి వెళ్ళిపోతూ ఉంటుంటారు. అలాంటి కొన్ని విషయాల గురించి మిమ్మల్ని అడగాలి అనుకున్నాను. చాలామంది భార్యలకి ఎవరికి చెప్పుకోవాలో తెలియని సమస్యలు ఉంటూ ఉంటాయి. అట్లీస్ట్ ఒక వీడియో అన్న మనం ఇవి మాట్లాడకూడదు అని తెలియజేసే వీడియో అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి దాని గురించి చాలామంది భర్తలకి తెలియనిది ఏంటంటే, ఎక్కువ మట్టుకు ఆడవాళ్ళకి ఏదో చీరలు, నగలు, కార్లు, మేడలు కావాలని అనుకుంటా ఉంటారు. అవన్నీ ఇచ్చి కూడా కొన్ని బేసిక్ థింగ్స్ చేయకపోతే అవన్నీ ఇవ్వకపోయినా పర్లేదు అనే విషయం వాళ్ళకి తెలియదు. అంటే ఏంటి, ఏమిస్తే నీకు భార్య మనసులు కార్లు మేడలే అవసరం లేదు, కోరుకోదు అని చాలామందికి అపోహ. జనరల్గా భార్యలు ఆడాళ్ళ అంటే నగలు చీరలు కావాలనుకుంటారని. అది ఎప్పుడు వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి అంతా బాగున్నప్పుడు వాళ్ళు ఎదగాలని, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవాలని చేసుకుని కావాలనే భార్యలు ఉంటారు. కానీ బట్ రాచిరంపాన వాటి కోసం రాచిరంపాన పెట్టే భార్యలు అరుదుగా ఉంటారు. ఎక్కడన్నా ఉండొచ్చు, ఎక్సెప్షన్స్ అన్ని కేసెస్లోనూ ఉంటాయి. బేసిక్గా భార్యలకు కావాల్సిన అసలు ఏంటి అనేది భర్తలు నిజంగా తెలుసుకుని చేస్తే కనుక వాటన్నిటి నుంచి కూడా తప్పించుకోవచ్చు. అంటే నగలు కార్లు కొనకుండానే భార్యల్ని తెగ సంతోష పెట్టేయచ్చు. ఇకపోతే నువ్వు అడిగింది భర్త చేయకూడని పనులు. అంటే ఏం చేస్తే భార్య మనసు నొచ్చుకుంటుంది, బాధపడుతుంది, విరిగిపోతుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు భార్యని అర్థం చేసుకోవాలి భర్త అనేది. అంటే మా ఆవిడికి ఏది ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, నేను ఎలా ఉంటే నచ్చుతుంది. అసలు భర్త అనే రోల్ తీసుకున్నప్పుడే కొన్ని లక్షణాలు వచ్చేయాలి. అంటే అందులో భార్యని అర్థం చేసుకోవటం ఒకటి. ఇప్పుడు అందరు ఆడపిల్లలు ఒకలా ఉండరు, అందరు ఆడపిల్లల టేస్ట్లు ఒకలా ఉండవు. భార్య మనసుని అర్థం చేసుకుంటేనే భార్య మనసు గెలుచుకోవచ్చు. ఒకసారి భార్య మనసులో స్థానం సంపాదించుకుని నా భర్త సూపరు అని అనిపించుకున్నాక నువ్వు ఎలా ఉన్నా ఆవిడ దాన్ని తీసుకోగలుగుతుంది. చిన్న చిన్న విషయాలను అంత పట్టించుకోదు. బేసిక్గా ఏంటంటే చాలామంది పెళ్ళైన తర్వాత ఉన్నట్టు, లేకపోతే ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత, లేకపోతే పెళ్ళైన తర్వాత లావ్ అయితేనో బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. కొంచెం తిండి తగ్గించవచ్చు కదా, ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా, ఎందుకు అట్లా ఊరికే లావ్ అయిపోతున్నావు. దీన్నే భాష మార్పు కూడా ఉంటుంది. ఎందుకు అలా ఊరిపోతున్నావు అనో, లేసి ఏదో ఒకటి అంటే కొంచెం లావ్ అవుతున్నావు చూసుకో అని కాషన్ చెప్పటం వేరు, దాన్ని ఒక బాధ పెట్టే మాట కింద మార్చి ఎందుకు అట్లా తెగ లావ్ అయిపోతున్నావు, లేకపోతే దేంతో ఒక దాంతో పోల్చడం, తింటం తగ్గించు ఇట్లా అన్నప్పుడు ఏంటంటే చివుక్కుమంటుంది. నిజమే అయ్యి ఉండొచ్చు, బట్ నువ్వు చెప్పటానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ బాడీ షేమింగ్ ఒకటి చేస్తూ ఉంటారు. ఇంకోటి, అసలు వాళ్ళు ఏ పని చేసినా దానికి ఒక అంటే పని చేస్తున్నారని ఒక గ్రహింపు కానీ, ఎక్నాలెడ్జ్మెంట్ కానీ, గుర్తించటం కానీ, అప్రిసియేషన్ మెచ్చుకోలు కానీ గ్రాంటెడ్గా తీసుకుంటారు. అంటే ఉన్నది చేయటాకే కదా, చేయికి ఏం చేస్తుంది, ప్లస్ దానికి ఆ విలువ కూడా ఉండదు. అంటే ఇప్పుడు మీ ఎంత బాగా చేసిందంటే అది తన డ్యూటీయే కదా, చేయికి ఏం చేస్తుంది అన్న కాన్సెప్ట్లో ఉంటారు తప్పితే నాకు ఇష్టమైంది నా కోసం చేస్తుంది, మన కోసం కష్టపడుతుంది అనేది ఒకటి ఉండదు. అది లేనప్పుడు స్లోగా ఆ భార్యకి ఏంటంటే చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి. ఇప్పుడు ఏదైనా ఒక కొలమానం, ఒక కొలత, దానికి ఒక విలువ లేనప్పుడు అది చేసే వాళ్ళకి ఆ విలువ ఇవ్వనప్పుడు ఏంటంటే చేసినా చేయకపోయినా ఒకటే అనే కాన్సెప్ట్లోకి వచ్చిన రోజు భర్తలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఈ వెసులుబాటు ఉండదని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక భార్య చక్కగా రోజుకు 2-3 రకాలు ప్రేమగా చేసి పెట్టి ఆయన మెప్పుకోలు పొందుదాము, బాగా చేసావని అనిపించుకుందాం అని లేకుండా ఏదో తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ అమ్మాయికి ఏమవుతుంది, స్లోగా చెయ్యాలనే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఖచ్చితంగా. సో ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి ఎప్పుడూ కూడా అట్లా భార్య మనసులో స్థానం ఉండాలంటే ఆ అమ్మాయి చేసేదానికి ఒక విలువనివ్వండి, గుర్తించండి. బాగోపోయినా పర్లేదు కానీ కష్టపడిందని గుర్తించండి.
అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలని చూస్తారు. అవును. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ దాచిపెట్టడం, పెద్ద పెద్ద పర్చేజులు చేసేటప్పుడు కూడా కొంతమంది కార్లు, ప్లాట్లు, ఇళ్ళు అడ్వాన్సులు ఇచ్చొచ్చాక కూడా భార్యలకు బయట వాళ్ళు చెప్పరు. ఎవరో వచ్చినప్పుడు తెలుస్తూ చెప్తారు. ఉంటుంది. అదేంటంటే నేను అంటే నీకు పెద్ద ఏం తెలుసు ఇందులో పెద్ద అంటే ఏముంది నీకు చెప్పకపోతే మాత్రం అన్నట్టుగా ఉంటారు. అక్కడ చెప్తే ఈవిడ పర్మిషన్ తీసుకుని చెయ్యాలని కాదు, ఆ ఇంపార్టెన్స్. మనం ఇలా కారు కొనుక్కుందాం, నీకే కారు ఇంట్రెస్టు అని అడిగి పోన్లే దానికంటే ఇది ఇది ఇంకా బెటర్ అని నేను అనుకుంటున్నానని తనకు నచ్చిన కారు కొన్నా ఆవిడేం ఫీల్ అవ్వదు. అక్కడ కావాల్సింది ఒక మనిషికి ఎప్పుడూ కూడా గుర్తింపు, స్వేచ్ఛ. ఈ రెండూ లేని చోట ఏ మనిషి ఉండాలని అనుకోరు. భార్య కాదు కదా, భర్త కాదు. మీరు ఫైనాన్షియల్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి సంబంధించి ఏదన్నా ఇన్వెస్ట్ చేసినా, ఆడపిల్లలకి సంబంధించి ఏదన్నా ధైర్యం చేసి కొందాం అనుకున్నా ఆ లిస్టుతో సహా కావాలని అడుగుతుంటారు. చాలా మంది నువ్వు ఏదో కొంత దాకెళ్ళావు, ఇంటి ఖర్చులకి ఇచ్చి అవన్నీ లెక్క రాయమనే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఎంత ఖర్చు అయింది ఏంటి అని. మళ్ళీ అవసరం అయ్యి అడిగితే మొన్న ఇచ్చినవి అప్పుడే అయిపోయాయి అని ఏం మాట్లాడుతుంటారు. చేసావు అదేంటో చెప్పమంటారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మన ఇల్లే మనకి ఏదో ఒక పోలీస్ స్టేషన్ లాగా, అంటే కోర్టు లాగా సంజాయిషీలు చెప్పుకోవాల్సి వచ్చినట్టు ఉంటుంది. అంటే అందుకే నేను అన్నాను, స్వేచ్ఛ. నీకు కావాల్సింది 10 రూపాయలు పెట్టుకుని కొనుక్కునే స్వేచ్ఛ లేనప్పుడు ఎంతున్నా ఒకటే. ఈ విషయం ఇంకా పైగా మనం అనుకుంటాం అంటే ఏదో ఫైనాన్షియల్ స్టేటస్ బాగోనాళ్ళ విషయంలోనే జరుగుతుందేమో అనుకుంటాం. చెప్పాలంటే వాళ్ళే బాగుంటారు. మైండ్ సెట్ అనేది ఏ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నాళ్ళకైనా ఒకటే. అంటే ఇక్కడ ధనవంతుడు కాకపోతే ఎక్కడ ధనవంతుడుగా బిహేవ్ చేయలేడు. అవును. ఇక్కడ రిచ్గా లేకపోతే ఎక్కడ మిగతా అన్ని విషయాల్లో వాడు పూర్గానే ఉంటాడు. అర్థమైందా? సో క్వాలిటీ ఆఫ్ థింకింగ్, రిచ్నెస్, బ్రాడ్ మైండెడ్ అనేది మన ఆలోచనల్లో ఉండాలి. చాలామంది మీరు చూడండి, చాలా మోడర్న్గా హై క్లాస్లో ఉంటారని అనుకుంటాం, కానీ వాళ్ళ ఆలోచనలన్నీ కుంచుకుపోయి ఉంటాయి. అదొకటి. ఇంకోటి, అసలు నలుగురిలో చులకనగా మాట్లాడటం. మామూలుగా ఎవరన్నా వచ్చి కూడా ఆవిడ చాలా బాగా ఇల్లు సర్దుతుందండి, మీ ఇల్లు చాలా నీట్గా పెట్టారండి అని ఒక భార్యని భర్త ముందల ఎవరన్నా పొగిడితే కూడా ఏముందలేండి పని పాట అంతకంటే చేసేది, ఆ మాత్రం ఇల్లు కూడా శుభ్రం పెట్టుకోలేరా, ఎలాగో ఉద్యోగం సద్యోగం లేదు కదా అని చీప్గా చేసి మాట్లాడుతూ అంటే చులకన. అంటే ఏంటి, ఉన్న విషయాన్ని ఒప్పుకోలేకపోవటం. ఇది చాలా మంది భర్తల్లో ఎందుకు ఉంటుందంటే, వాళ్ళకి లేని సమర్థత భార్య దగ్గర ఉంటే కూడా అది తట్టుకోలేక కూడా ఇలా అవతల వ్యక్తుల ముందు కించపరిచి ఒక సునకానందం పొందుతూ ఉంటారు ఎప్పుడైనా సరే. ఇది ఇంకొక కోణం. బట్ చులకన చేస్తే ఏంటంటే ఏం లేదమ్మా, పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటే మళ్ళా చేయాలనిపిస్తుంది. చాలా బాగా పెట్టావన్నప్పుడు ఇంకా బాగా పెట్టాలనిపిస్తుంది. బాగా పెట్టినప్పుడు సరే నువ్వేం మాట్లాడకపోతే సరే తనకు నచ్చినప్పుడు పెట్టుకుంటా ఉంటుంది. కానీ బాగా పెట్టినప్పుడు కూడా నువ్వు ఇదేమంత పెద్ద విషయం అంటే చేసే పని మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో అంటే ఏంటి, ఒక రొటీన్గా ఒక నిస్తేజం, ఒక ఉదాసీనత వచ్చేస్తుంది భార్యలో. ఎందుకు కోరి ఎప్పటికప్పుడు ఆవిడ బాగుంటే నువ్వు బాగుంటావు, ఆవిడ సంతోషంగా ఉంటే నువ్వు ఇంకా బాగుంటావు అనేది భర్తలు అర్థం చేసుకున్నంతకాలం ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తూనే ఉంటారు. ఇంకొకటి, సెక్షువల్ లైఫ్లో కానీ ఇంటిమేట్గా ఉన్నప్పుడు కానీ ఆ లోపాలు ఎత్తి చూపించటం. నువ్వు లావ్ అయిపోయావు, నాకు సాటిస్ఫాక్షన్ లేదనో, నువ్వు అందంగా లేవనో, అదో ఇదో ఏదో ఒకటి చివుక్కుమనేలాగా చేయటమో, ఇలాంటి సెన్సిటివ్ ఏరియా. సో సెక్షువల్గా ఇంటిమేట్గా ఉన్నప్పుడు కూడా ఏదో ఒక మాట అని ఆ అమ్మాయి ఉత్సాహం మీద నీళ్లు జల్లి ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇదొక బిగ్గెస్ట్ మిస్టేక్ హస్బెండ్స్. ఎందుకంటే బయటకు వచ్చి ఎవరికి చెప్పుకోలేని సమస్య. సో అట్లా. అలాగే చాలామంది ఇంకోటి చేసేది ఏంటంటే, ఎంతసేపు వాళ్ళకేం కావాలో చెప్తూ ఉంటారు, వాళ్ళకి డామినేట్ చేసే ఆర్డర్లు పాస్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్క రోజన్నా అసలు నీకేం కావాలి, నీకేది ఇష్టం అనేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అంటే కొంతమంది భర్తలు అన్నీ చేస్తారు, కాకపోతే వాళ్ళ వేలోనే చేస్తారు. అంటే ఇప్పుడు భార్యకి సరదాగా ఎక్కడికన్నా వెళ్ళాలని ఉంటుంది, వీళ్ళే పలానా చోటుకని బుక్ చేసేసి తీసుకెళ్ళిపోతారు. ఒక చాయిస్ కూడా ఇవ్వరు. అంటే కొన్నిసార్లు పర్వాలేదు ఇప్పుడు తీసుకెళ్ళటం, బట్ ఒకసారన్నా నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉంది, నీకు ఏ ప్లేసులు చూడాలని ఉంది, అక్కడికి వెళ్దామని అడిగితే ఆవిడికి ప్రిఫరెన్స్లు ఉంటే చెప్తుంది, లేకపోతే మీరు ఎక్కడికన్నా పర్వాలేదు అంటుంది. బట్ అలా కాకుండా డెసిషన్ మేకింగ్ ఎప్పుడు కొంతమందిది వన్ సైడే ఉంటుంది.
ఇక్కడ ఎక్కడికి వెళ్ళాము వెళ్ళలేదనే దానికన్నా అసలు నన్ను అడగలేదు, నా అభిప్రాయం కనుక్కోలేదు అనేది ఆవిడని ఎక్కువ బాధిస్తుంది. అర్థమైందా? ఇంకొకటి భర్తలు చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే పిల్లల ముందే భార్యని చులకన చేయటం, అవమానించడం. అది నిజం చెప్పాలంటే ఇవన్నీ వాళ్ళని వాళ్ళే డీగ్రేడ్ చేసుకుంటున్నట్టు, భార్య దృష్టిలోనే కాదు పిల్లల దృష్టిలో కూడా. 2 సార్లు చూసిన తర్వాత పిల్లలకి ఎట్లా ఉంటుందంటే, అమ్మ నువ్వు అసలు ఎందుకు ఊరుకుంటున్నావు నాన్నలా అంటంటే అనేది, నాన్న మీద ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, రెస్పెక్ట్ తగ్గిపోద్ది. కాబట్టి నాన్నలు భర్తలు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు రిలేషన్షిప్కి వాల్యూ ఇస్తేనే పిల్లలు కూడా రేపిస్తారు, మీకు కూడా ఇస్తారు. భార్యని ఎంత గౌరవిస్తే భర్తకి తండ్రిగా అంత వాల్యూ పెరుగుతుందనేది భర్తలు తెలుసుకోవాలి, ఎస్పెషల్లీ తండ్రులు కూడా తెలుసుకోవాలి. అంటే ఏంటి, ఏదో భార్య మీద పెత్తనం చేసేసి జులుం చెలాయిస్తే ఏదో నలుగురు అబ్బో అసలు ఈయన మాటే చెల్లుతుంది ఇంట్లో అనుకుంటారని అనుకుంటారు. కాదు, భార్యని గౌరవించే భర్తని, భార్య మాటకు విలువిచ్చే భర్తని ఎవరన్నా చూస్తే మిగతా ఆడవాళ్ళు కూడా భర్తలకు చెప్తారు, అదిగో అలా ఉంటే బాగుంటుంది, మీలాగా ఉండాలని మెచ్చుకుంటారు. భర్తలు ఎప్పుడైనా సరే మంచితనంతో అంటే ప్రేమ చూపించి భార్యల మనసు గెలుచుకోవాలి తప్పితే ఏదో పవర్ చూపించి పెత్తనం చూపించి నేనే మగాడిని మొగుడిని అనే వేలో వెళ్తే వాళ్ళకి ఏమి రెస్పెక్ట్ అయితే ఏమి రాదు. ఒకవేళ భయపడి చేసే పనులు వేరుంటాయి, ఇష్టంతో చేసే పనులు వేరుంటాయి. భార్య భయపడి చేయకూడదు భర్త దగ్గర, తన ఇంట్లో ఏ పనైనా ఇష్టంగా చెయ్యాలి. ఇష్టంగా చెయ్యాలి అంటే ఆ ఇష్టాన్ని భర్త రోజు రోజుకి భార్య మనసులో స్థానం పెంచుకోవటానికి ఏమేం చేయాలో అవి చెయ్యాలి తప్పితే నేను ఇంతే, నేను చెప్పిందే వినాలి, ఇవన్నీ ఉంటే మీ ఇంట్లో ఒక జీవం లేని ఒక మనిషి ఉంటుంది అంతే, మీ పనులు చేసి పెడతానికి. సో ఇట్లాంటి చాలామంది అంటే చేస్తూ ఉంటారు. అంటే భార్య ఇష్టాలు అభిప్రాయాలు కనుక్కోరు. అలాగే ఎంపతి అంటే తన స్థానంలో నిలబడి ఆలోచించరు అసలు. ఏదైనా వాళ్ళ ప్లేస్లో నిలబడి వాళ్ళన్నదే రైటు. ఒకవేళ వీళ్ళు కుందేలకు 3 అంటే 3 కాళ్ళు, అంతే తప్పితే అవతల వ్యక్తి చెప్పేది విందామని ఉండదు. ఇంకొకటి, కొంతమంది వింటారు, వాళ్ళు ఎంతవరకు కావాలనుకుంటారో అంతవరకే వింటారు, ఆవిడ ఏది ఉద్దేశంతో చెప్తుందో అది వినాలనుకోరు. ఇంకొక అతిపెద్ద మిస్టేక్ భర్తలు చేసేది ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ బాధ కానీ ఏది భార్యలతో షేర్ చేయరు. ఇది కూడా భార్యలు తీసుకోలేరు. ఇప్పుడు నా మనిషి, మన మనిషి, తన మనిషి అనిపించినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, కష్టము సుఖము అన్ని పంచుకుంటారు. ఎంతసేపు నువ్వేదో ఈవిడికి చెప్పిన నా కష్టాలు ఏం తీరో, ఈవిడికి చెప్పటం అనవసరం, లేకపోతే అసలు ఈమెకి చెప్పేది ఏంటి, చాలా అంటే అల్పమైన మనిషి, ఏమీ సాల్వ్ చేయలేదు. భార్యతో మనసులో భావాలు కష్టాలు సుఖాలు పంచుకోవటానికి పరిష్కార మార్గాలు చెప్తుందనే కాదు, బాధని పంచుకోవటానికి కూడా. అవునా? ఇప్పుడు తోడు ఎందుకు కావాలి అసలు? మన బాధని షేర్ చేసుకోవటానికి, మన కష్టంలో సుఖంలో నేనున్నాను, నా మనిషి, నాకంటూ ఒకళ్ళు ఉన్నారు అనేది. ఇంటికి వస్తే భార్య తలుపు తెరిచే ఇల్లు ఎట్లా ఉంటుంది, తాళం తీసుకుని వెళ్ళే ఇల్లు ఎట్లా ఉంటుంది? అవునా? రాత్రిపూట ఒక్కడే పక్క మీద మంచం మీద పడుకునే ఇల్లు ఎట్లా ఉంటుంది, భార్య ఒక పక్కన పడుకున్న ఇల్లు ఎట్లా ఉంటుంది? సో ఒంటరితనం లేకుండా నీకంటూ ఒక మనిషి ఉంది అన్నప్పుడు ఆ మనిషిని ఎలా చూసుకోవాలో తెలుసుకుని అలా ఉండటం కూడా భర్తలు తెలియకపోతే నేర్చుకుని మరీ చెయ్యాలి. కనీసం కొన్ని తప్పులు చేయకుండా అన్న ఉంటే బెటర్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. చిన్న చిన్న విషయాలకే మనసిరిగిపోతుంది ఎందుకు అని మనం మాట్లాడతాం, కానీ అవి ఎంత సెన్సిటివ్ అనేది వాళ్ళ ఏరియాలో ఉండి వాళ్ళ జోనర్లో ఉంటే మాత్రమే అది అర్థమవుతుంది. కంట్లో నలుసు వల్ల కన్ను పోకపోవచ్చు, కానీ కంట్లో ఎంత ఇబ్బందిగా ఉంటుంది. చిన్న చిన్న పనులు ఇలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఏరియాలో కూడా ఎస్పెషలీ భార్య భర్త ఇద్దరికి మధ్య కొన్ని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఇద్దరికీ ఉంటుంది. అవును, చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న ఆనందాలు, ఏదో ఎక్కడికోనే ఏదో చేసే అవసరం లేదు. ప్రతిరోజు మనిషి ఆనందంగా ఉండాలంటే చిన్నవి చాలు. ఇవాళ కాఫీ బ్రహ్మాండంగా ఉందో అంటే చాలు. అది అంటే అవి చేసే వాళ్ళకి, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆనందం. అంటే జీవితం రొటీన్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడప్పుడు చలోక్తులు వేసుకోవాలి, అప్పుడప్పుడు భార్య భర్తలు ఇద్దరే ఒకళ్ళనొకళ్ళు అంటే ఫ్లర్ట్ చేసుకోవాలి, ఏదన్నా ఒకటి
చిన్న చిన్న ఆనందాలని మిస్ కాకుండా ఉంటే లైఫ్ బోర్ కొట్టదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఎస్పెషల్లీ మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, మేము మా ఇంట్లో ఈ సమస్యలు చూస్తూ ఉన్నాం, మా పిల్లల విషయాలు ఇది జరిగింది, లేదా మా విషయాల్లో మాకు ఇది ఎక్స్పీరియన్స్ చేసాము, దీని నుంచి మేము బయటపడలేకపోతున్నామని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా పిల్లలకి సంబంధించి కూడా సైకలాజికల్గా కొన్ని డీల్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, లేదా మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయి, ఒకసారి విజయ గారిని కలవాలనుకున్నామన్నా ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు, ఆన్లైన్ త్రూ ఆర్ ఆఫ్లైన్ త్రూ. కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అండ్ దాంతోపాటు పబ్లిక్ కామెంట్ త్రూ మీరు ఏదైనా అడగాలి అనుకుంటే సమస్యని, మేము ఇది సాల్వ్ చేసుకోలేకపోతున్నాం, మాకు ఒక వీడియో చేయండి, ఒక ఎపిసోడ్ చేయండి అని అడిగితే ఖచ్చితంగా ఎపిసోడ్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో కామెంట్స్ రూపంలో మీరు కామెంట్స్ తెలియజేయచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.